సరే ఇప్పుడు మనం ఎంత చెప్పినా పురుషాంగం సైజు పెంచుకోవాలన్న కోరిక చాలా మందికి ఉంటుంది. ఆ రకంగా గూగుల్‌లో సెర్చ్‌లు చాలా మంది వస్తున్నాయి. ఆ దిశగా శాస్త్ర సాంకేతికత ఏ రకంగా పెరిగింది? ఆ కోరికతో మీ దగ్గరికి ఎంతమంది వస్తారు? సార్ నా సైజు పెంచే అవకాశం ఉందా? పెరగాలి ఏమేంటి అవకాశాలున్నాయి? సో ఇప్పుడున్న చాయిసెస్ ఏంటి? సో యూజువల్‌గా యంగ్‌స్టర్స్ అండి. ముఖ్యంగా ఇఫ్ ఐ టెల్ ద ఏజ్ గ్రూప్ ఈస్ 21-26 ఈ ఏజ్ గ్రూప్ వాళ్ళు పెనిస్ లెంత్ గురించి ఎక్కువ వస్తారు. రెండోది ఏమంటేను పెనిస్ లెంతనింగ్‌కు మెయిన్ ప్రొసీజర్ ఒకటే ఉంటుంది. ఇప్పుడు పెనిస్ ఇలా ఉంటే సస్పెన్సరీ లిగమెంట్స్ అంటే 2 సపోర్టివ్ లిగమెంట్స్ ఉంటాయి. అంటే ఈ 2 లిగమెంట్స్ దాన్ని గట్టిగా ఇప్పుడు ఈవెన్ నార్మల్‌గా ఎప్పుడైనా ఎరెక్ట్ అయినప్పుడు కూడా నార్మల్‌గా ఉండే పెనిస్ ఒక పొజిషన్ రానికి కారణం ఈ టైట్‌గా ఉండే సపోర్టర్స్ లిగమెంట్స్ మన యాంకిల్ జాయింట్, నీ జాయింట్ లిగమెంట్స్ ఎట్లున్నాయి సస్పెన్సరీ లిగమెంట్స్ ఈ పొజిషన్లో పెడతారు. ఇవి ఏం చేస్తూ ఉంటాయి పడిపోతుందేమో టక్కిమని గట్టిగా పెట్టి లాగుతూ ఉంటాయి పొజిషన్లోకి. ఇక్కడ ప్యూబిస్ బోన్కి అటాచ్ అయి ఉంటాయి. వీటిని కనుక రిసెక్ట్ చేయగలిగితే యూ కెన్ గెట్ ½ ఇంచ్ అంటే ఒక 1.5 సెంటీమీటర్స్ లేదా 2 సెంటీమీటర్స్ మ్యాక్సిమం. ఇక్కడ ఆ 2 లిగమెంట్స్ని రిసెక్ట్ చేస్తే ఆ లెంత్ వస్తుంది. యూజువల్గా చేసే సర్జరీ ఆ సస్పెన్సరీ లిగమెంట్ రిసెక్షన్ అంటారు. ప్రాబ్లం ఏమంటే ఈ సర్జరీ తర్వాత రిలేటివ్గా కొంచెం పెరిగి ఉండొచ్చు, కానీ మన వాడి ఎక్స్పెక్టేషన్ ఈస్ డిఫరెంట్. సార్ నేను యాక్చువల్గా అట్లీస్ట్ ఒక 3 ఇంచెస్ అనుకున్నా, మీరేమో 0.75 ఇంచ్ ఇవ్వగలిగారు. 3 ఎక్కడ .1 అనవసరంగా చేయించుకున్నలేను సార్ బాధపడుతూ ఉంటారు. అది క్యారీ అవుతుంది. దానికంటే సెకండ్ ఇంపార్టెంట్ కొందరు సార్ చాలు సార్ నేను మన నుంచి వస్తే చాలు అనుకున్నా బాగుంది, కానీ మరి బాగున్నారు కదా ఇంకెందుకు చెప్తున్నారు సార్ ఆ అబ్బాయి గురించి అనొచ్చు. మనోడికి ఇంకో ప్రాబ్లం. ఏం ప్రాబ్లం ఏంటి? నేను మీకు ముందే చెప్పింటాను కదా. చెప్పారు ఆ ప్రాబ్లం వచ్చింది సార్ చెప్పండి మా అంటే, సార్ మామూలుగా గట్టి పడినప్పుడు ఇంతకు ముందు నాది కొంచెం ఎరెక్ట్ అయ్యేది. నేను సెక్షువల్గా యాక్టివ్ ఉన్నప్పుడు నాకు పొజిషన్ బాగుండేది. గట్టి పడింది సార్, అయినా అది భూమినే చూస్తూ ఉంది, సపోర్ట్ లేదు. ఈ 2 సపోర్ట్స్ పోవడంతో ఎప్పుడూ కిందికే ఉంటుంది, పట్టుకుంటే గట్టిగా ఉంటుంది బట్ పొజిషన్ ఉండదు దానికి. సార్ నేను మాన్యువల్గా పెనట్రేషన్ అప్పుడు ఇన్సర్ట్ చేయాల్సి వస్తుంది. ఇది ఆల్రెడీ ముందే చెప్తాము, మీరు చెప్పారు సార్ అయినా నాకు లెంత్ కోసం. సో కాబట్టి లెంతనింగ్ కోసం చేసి ప్రొసీజర్లో వచ్చే ప్రాబ్లం ఇది. ఎంతోమంది అండి, నేను ఊర్లు హాస్పిటల్ పేర్లు చెప్పను, లెంతనింగ్ అని చేయించుకొని వచ్చి ఆ ప్రాబ్లమ్స్ మా దగ్గరకు వచ్చినప్పుడే నా దగ్గర అంటే నేను అప్పుడప్పుడు వాళ్ళే అలో చేస్తూ ఉంటారు పర్సనల్గా కన్సెంట్ తీసుకొని ఫోటోలు కూడా ఏ ప్రాబ్లం వచ్చని చూస్తూ ఉంటాము. అదొకటి. అసలు పెనిసే లేదనుకోండి, ఈ లిగమెంట్ రిసెక్షన్ ఒక సర్జరీ. సెకండ్ ఇప్పుడు మనం చేసేది ఈ ఫోరామ్ నుంచి ఒక ఫ్లాప్ తీస్తాం. అంటే ఈ చేతి దగ్గర ఉండే మజిల్ బేస్డ్తో రక్తనాళాలతో తీసుకొని దాన్ని పెనిస్ లెక్క చేసి యూరిన్ ఛానల్ క్రియేట్ చేసి ఈ బేస్లో అది చాలా చిన్నదిగా ఉండే వాళ్ళకు లేదా వేరే క్యాన్సర్స్ వల్ల మొత్తం కట్ చేయాల్సి వచ్చో యాక్సిడెంట్లో పెనిస్ కంప్లీట్గా కట్ అయితేనో అట్లా జరిగినప్పుడు యూజువల్గా వాళ్ళకి ఫోరామ్ ఫ్లాప్తో కంప్లీట్ రికన్స్ట్రక్షన్ చేసేసి పెనిస్, కానీ చాలా తక్కువగా చాలా అంటే చాలా తక్కువగా చేస్తూ ఉంటాము. అంటే ఈ కండిషన్ రాదు, అంటే అది లోపల ఎక్కడో ప్రైవసీ పార్ట్ కాబట్టి ఎంత మేజర్ యాక్సిడెంట్ అయినా పెనిస్ కట్ అయ్యేది వెరీ రేర్. అబ్నార్మల్ పొజిషన్ పైన ఎక్కడి నుంచో కింద పడ్డం కానీ ఆ పొజిషన్లో అటువంటివి జరిగితే, లేదా కొందరికి అస్సలు లేనప్పుడే ఇచ్చేస్తాం. కానీ యూజువల్గా ఈ ఒక్క ప్రొసీజరేనండి ఉండేది. చాలామంది ఇవి చేస్తున్నాం అవి చేస్తున్నామని మీరు గూగుల్లో చూస్తూ ఉండొచ్చు. మీరు మనం మాట్లాడిన డిస్కషన్ స్టార్ట్ అయినప్పటి నుంచి అథెంటికేషన్ ఆథరైజేషన్ ఉంటే తప్ప ఏదో వచ్చి చెప్పేసి ఓపీ పెంచుకొని అది మన ప్రాక్టీస్ కాదు. ఓన్లీ రిసెక్షన్ ఆఫ్ సస్పెన్సరీ లిగమెంట్ మాత్రమే. నెంబర్ 2 విడ్త్. సైజుకి చెప్పాను కదండి, విడ్త్ అడుగు సార్ చాలా దొడ్డుగానే లేదు, కొంచెం దొడ్డుగా చేయండి. దానికి చేసే ప్రొసీజర్స్ ఆటోలాగస్ లైపోసక్షన్. ఆ అబ్బాయి ఫ్యాట్ తీసి పెనిస్ స్కిన్ కింద అంగం గట్టిపడినప్పుడు లోపల రక్తనాళాల్లో స్పేస్లో బ్లడ్ ఫ్లో ఉంటుంది, దానిపైన స్కిన్ ఉంటుంది. ఆ స్కిన్కి దానికి మధ్యలో ఆ అబ్బాయి ఫ్యాటే తీసి అక్కడ వేస్తాం. దాంతో కొంచెం దొడ్డుగా అయినట్టు అనిపిస్తుంది, కానీ వీటిలో కూడా మీరు ఎక్కడికైనా వెళ్ళండి ఒక అడ్వాంటేజ్ ఉంది అంటే చిన్న డిసడ్వాంటేజ్ ఉంటుంది. ఎప్పటికైనా నేచురలే. ఎస్, నేచర్ ఎప్పుడు నార్మల్గా ఉండాలని చూస్తుంది. మీరు చూడండి, ఫీవర్ వచ్చింది మీ డాక్టర్ దగ్గర పోకుండా 3 రోజుల్లో తగ్గిస్తుంది, డాక్టర్ దగ్గర పోతే 1 రోజులో తగ్గుతుంది. సో ఆ విధంగా మీరు అన్నట్టు న్యాచురల్ కాదు కాబట్టి ఆ ఫ్యాట్ అంతా అక్కడ ఉందా. కొందరికి ఏమవుతుందంటే కాలక్రమేణా 2-3 వీక్స్కి అట్లా చిన్నగా ఫ్యాట్ లోబ్యూల్స్ అన్ని కిందికి వస్తాయి. ఇక్కడనేమో పాతగానే ఉంటుంది, ఫస్ట్ లా ఉంటుంది, బాబా సార్ 2 వీక్స్ అనుకుంటారు. చిన్నగా ఇది కరిగిపోయి ఈడొచ్చి కూర్చుంటుంది, ఇక్కడ ఉబ్బిపోతుంది. ఇదేమో నార్మల్. సో ఆ ఆటోలాగస్ ఫ్యాట్ తీసి వేసినా కూడా ఈ ప్రాబ్లమ్స్ వస్తాయి. కాబట్టి
జనరల్గా ఎప్పుడు ఎంకరేజ్ చేయము. కానీ లేదమ్మా ఇది చాలా తక్కువగా ఉంది అన్నప్పుడు ఈ ప్రాస్ అండ్ కాన్స్ ఒకసారి చెప్పి వీలైనంతగా చక్కగా ఆ ఫ్యాట్ లోబిల్స్ తీసుకుని కొంచెము ఆ గర్తును పెంచడానికి ట్రై చేస్తాము. కానీ మనము ప్రొసీజర్ ముందే ఆ అబ్బాయి ఎక్స్పెక్టేషన్ మాట్లాడుకొని చేస్తే మంచిది తప్ప వీళ్ళందరూ వింటారు, సారీ చెప్పారు కదా అని ఈయన చేయను అన్నాడు అని చెప్పేసి అంటే నేను చేయను అన్నాను ఇంకో చోటుకి వెళ్తారు, కాంప్లికేషన్తో వస్తారు. మొత్తం ఏం చేసి ఆ అబ్బాయికి మొత్తం ఫ్యాట్ ఉంటే మళ్ళీ కట్ చేసి ఫ్యాట్ అంతా తీసేసి రీఫ్యాషన్ చేసి ఎన్నో తిప్పలేండి. ఆ అబ్బాయి మళ్ళీ సార్ ఊరిక మీరు వద్దంటే చేయించుకున్నాము. ప్రతి ఒక్కరికి ఏమంటే ఓ ఇంత పెనిస్ ఉంటే అంటే మన వాళ్ళు ఉన్న ఆప్షన్ ఓడరా మనోడు ఏముందిరా సార్ యూరిన్ పోస్తూ ఉన్నాము మొన్న బావి దగ్గర సార్ అందరం డ్రాయర్తో స్విమ్మింగ్ చేస్తున్నాం సార్, ఏమో లేదు సార్ మా వాడిని అంత బాగుంది, కాదు సార్ నాదంతా బాగాలేదు సార్. కంపారిజన్ స్టార్ట్ అయినప్పుడే వస్తుంది. కొన్ని అబ్నార్మాలిటీస్ పెద్దగా ఇప్పుడు చూడండి హైడ్రోసీల్ ఉంటుంది, వాటర్ ఎక్కి ఇంత ఉంటుంది డ్రాయర్ వేసుకున్నప్పుడు, వాడేమో నాకు ప్రాబ్లం లేరా అని కొట్టుకుంటాడు, వీడేమో సార్ వాడికి ఇంతలా అవును సార్ అదేం లేదు సార్ అని వీడు వస్తాడు. ఒకటి అబ్నార్మాలిటీ ఒకటికి అట్లా అనిపిస్తూ ఉంటుంది. కాబట్టి దయచేసి పెనిస్ లెంత్కు ఒకే ఒక సర్జరీ ఇప్పుడున్న జనరేషన్లో చేసేది. సెకండ్ అది వెరీ డిఫికల్ట్, దాని కాంప్లికేషన్స్ డిఫర్ ఉంటాయి. గర్త్కి అయితే ఫ్యాట్ని వేయడం జరుగుతూ ఉంటుంది. ఇంకా ఫ్యూచర్లో వస్తాయేమో, ఎప్పుడు వచ్చినా కూడా మీరు ఎలాగో నన్ను అడుగుతారు, ఆ టెక్నిక్ వచ్చినప్పుడు ఫస్ట్ మీకే చెప్తాను. మీరు తీసుకునే అదే మందులు, అదే నాణ్యమైన మందులు, కానీ సగం ధరకే. అవును, మెడ్ ప్లస్ బ్రాండ్స్ పై 50 to 80% తగ్గింపు.